తాడేపల్లిలో ద్విచక్ర వాహనాలు, కాపర్ కేబుల్స్ ను అపహరిస్తున్న వేర్వేరు కేసులలో 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సిఐ వీరేంద్రబాబు వివరించారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మొన్న 11వ తేదీన ఒక బైక్ టెస్ట్ చేయడం జరిగింది. ఆ టెస్ట్ జరిగినప్పుడు ఒక పోస్ట్ మ్యాన్ పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి వెహికల్ అక్కడ పెట్టేసి అతను పని నిమిత్తం వెళ్ళగా వచ్చి చూసేలేకి బైక్ కనిపించలేదు. దాని మీద అతను పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ని మేము క్రైమ్ నెంబర్ 387 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. నమోదు చేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా సీసీ ఫుటేజ్ అన్ని పరిశీలించిన తర్వాత అందులో మా క్రైమ్ టీము మరియు మా ఎస్ఐ సాయి వీళ్ళు కలిసి దీన్ని సీసీ ఫుటేజ్ ద్వారా అనాలిసిస్ చేస్తే దాంట్లో మాకు విపురి అక్షయ అనే వ్యక్తి దీంట్లో మాకు నేరం చేసినట్టుగా ఎవిడెన్స్ జరిగింది. అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద నుంచి మేము బైక్లు రికవర్ చేయడం జరిగింది. వాటి విలువ సుమారు 2 లక్షల రూపాయలు వాల్యూ చేసే 5 బైక్లు రికవర్ చేయడం జరిగింది. అయితే ఈ కేసుని ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత మా గౌరవ ఎస్పీ శ్రీ ఒప్పల్ జిందాల్ ఐపీఎస్ గారు, అలాగే మా మంగళగిరి డిఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ గారు స్పెషల్ టీం ఫామ్ చేసి డిటెక్ట్ చేయమని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి యొక్క ఆదేశాల మేరకు వారి పర్యవేక్షణలో దీన్ని త్వరితగతిన ముద్దాయిలను అరెస్ట్ చేయడం, తర్వాత ప్రాపర్టీ రికార్డ్ చేయడం జరిగింది. ఈ రోజు వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని మంగళగిరి గౌరవ ఆనరబుల్ కోర్టు ముందు హాజరుపెట్టడం జరుగుతుంది. లేదండి, ఇదే మొదటి కేసు. వీటితో పాటు ఇక 2 జూనియర్స్ కూడా ఉన్నారు ముద్దాయితో పాటు. ఆ ముద్దాయి పేరు వచ్చేసి అక్షయ. అతనితో పాటు ఇంకా అడిషనల్ 2 జూనియర్స్ కూడా ఉన్నారు. వాళ్ళని కూడా మేము జూనియర్ కోర్టులో హాజరు పెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఇదే మొదటిసారి నేరం చేయడం. తాడేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి కేఎల్ యూనివర్సిటీలో మొన్న ఇటీవల ఈ నెల అంటే 6వ నెల 6వ తేదీ 2026 సంవత్సరాన నైట్ 1 నుంచి 2 o'clock మధ్యలో కేఎల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టోర్ లో కాపర్ టెస్ట్ చేయడం జరిగింది. దాని విలువ సుమారు 2 లక్షల రూపాయల వర్త్ వాల్యూ ఉంటుంది. దాని యొక్క టెస్ట్ ని సీసీ ఫుటేజ్ ని వాటిని పరిశీలించి మొత్తము వెరిఫై చేసామండి. దాని మీద మేము క్రైమ్ నెంబర్ 376 కేసు నమోదు చేశాము. దాని ఇన్వెస్టిగేషన్ లో చేస్తే దాంట్లో సీసీ ఫుటేజ్ దాకా వెరిఫై చేస్తే ఆ సీసీ ఫుటేజ్ ద్వారా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈరోజు మానిగల గంగయ్య అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి 30 కేజీల కాపర్ వైరు, తర్వాత అతని దగ్గర నుంచి కొంత నగదు రికవర్ చేయడం జరిగింది. అయితే దాంట్లో ఇంకా అతనితో పాటు కో అక్యూజ్డ్ నాగా అని ఒక అతను, తర్వాత వెంకట్, గణపతి, మిల్లి, జానీ మరియు ఒక ఆటో డ్రైవర్ వాళ్ళు కూడా అఫెన్స్ లో పాల్గొన్నారు. వాళ్ళందరూ ఫరారులు ఉన్నారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పెట్టడం జరుగుతుంది. దొరికిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత రికవరీ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడెక్కడ చేశారనేది వెరిఫై చేస్తాం. కానీ మాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం తుళ్ళూరులో అఫెన్స్లు, తర్వాత ఇక్కడ ఇటీవల పాతూరు రోడ్ లో ఉన్నటువంటి కేఎల్ విజయవాడ క్లబ్ దగ్గర ఒక విల్లాస్ లో కూడా అఫెన్స్ జరిగింది. దాంట్లో కూడా వీళ్ళే చేసినట్టుగా మాకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత పూర్తిగా మేము ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ చేస్తాం.